ఉండిలేని నీళ్లతోని రైతన్నలు ఎట్లనో గట్ల ఓ తీరుగా పంటలు పండించిర్రు. అయితే పండిన వడ్లు అమ్ముదామంటే కొనే దిక్కు లేకుండా అయింది. వాటిని అట్లనే ఉంచుదామంటే చెడగొట్టు వానలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కాలం కాని కాలంలా మబ్బులు పట్టి శినుకులు రాలుతంటే రైతులకు చెమటలు పడుతున్నాయి. సర్కారు ఎప్పుడు వడ్లు కొంటదా అని ఎదురు చూస్తే సచ్చే కథ అవుతున్నదట రైతన్నలది. అగో అందుకే హరీష్ రావు వాళ్ళ దగ్గరికి చేరి వాళ్ళ కష్టాలు అరుచుకుంటున్నాడు. ఆడికి పోయిన హరీష్ రావు ఏం మాట్లాడింది అనేది మనం కూడా తెలుసుకుందాం పా. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చూపుతా ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం తదితర జిల్లాల్లో వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 2,320 రావాల్సిన చోట 2,000 రూపాయలు 2,100కే రైతులు కళ్ళంలోనే వడ్లు అమ్ముకుంటా ఉన్నారు. ఒకవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే వడ్లమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. కళ్ళం నిండా గింజలున్నా రైతన్న కండ్ల నిండా నీళ్లే నిండినే అన్నట్టున్నదని తెలుసుకున్న హరీష్ రావు వడ్ల కళ్ళల కాడికి చేరుకున్నాడు. ఆడ రైతులతో మాట్లాడి వాళ్ళ కష్టాలు తెలుసుకుని తర్వాత మీడియాతో మాట్లాడుకుంటా వడ్ల కొనుగోలు ప్రారంభం చేయకపోవడం వల్ల సగం వడ్లు దళార్లకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. 2,320 రావాల్సిన చోట 2,000 రూపాయలు 2,100కే రైతులు కళ్ళంలోనే వడ్లు అమ్ముకుంటా ఉన్నారు. ఆగో అట్లా రైతులకు నష్టం జరుగుతున్నదట. వడగళ్ల వానతో భయంతో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక బయటే వడ్లమ్ముకుంటున్న పరిస్థితి ఉంది. తెలిసిందే కదా, బయటోళ్ళకి వడ్లు అమ్మితే ఎట్లుంటదో. వడ్లల్లా కటింగు, ఇచ్చే పైసలల్లా కటింగు, కాంటాల మోసం. అబ్బో చిన్న మోసాలుండయి దళార్ల దందా. వాళ్ళు చేసే మోసాలను అమాయక రైతులు కనిపెట్టలేరు. కనిపెట్టినా వాళ్ళని ఏమనలేరు. ఇక దానికి తోడు రైతులు వానలతోని అరిగోసలు పడుతున్నారట. అంతేకాదు సర్కారు చేయాల్సిన పనులు చేయలేదట. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదట. అంటే రైతు బంధు వేయలేదు, రుణమాఫీ వేయలేదు. పోని వడగళ్ల వాన పడితే కనీసం పోయిన ఎండాకాలంలో వడగళ్ల వాన పడ్డోళ్లకు పైసలు రాలేదు. ఇప్పుడు ఈ ఎండాకాలంలో కూడా వడగళ్ల వాన పడి ఈ ఎండాకాలం కూడా రైతులు కష్టాల పాలైనరు. వాళ్ళకు కూడా ఎటువంటి సాయం అందలేదు. అందుకే హరీష్ రావు సర్కారు రైతులను ఆదుకోవాలని కోరిండు. ఈ నష్టపోయిన రైతులకు ఎకరానికి 20,000 రూపాయలు ఇవ్వాలని, కొనుగోళ్లు వేగవంతం చేయాలని, మంచి గన్నీ బ్యాగ్స్ పంపాలని, ఇచ్చిన మాట ప్రకారంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్టుగా 2 రోజుల్లోగా రైతులకు అకౌంట్లలో డబ్బులు పడే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ఇగో గిట్ల రైతులు పడుతున్న కష్టాల మీద కళ్ళాలు తిరుగుకుంటా వాళ్ళ బాధలు తీర్చాలే అంటున్నాడు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం పాలమాకుల అనే ఊర్లకు పోయిన హరీష్ రావు సర్కార్ రైతులను ఆదుకోవాలని కోరిండు. 30 ఏండ్లైనా ముదిరిపోయి పెండ్లిలు కానోళ్ళు, ఎన్ని దిక్కులా తిరిగినా పిల్ల దొరకనోళ్ళు, పిల్ల ఉన్నా పిల్లగాన్ని మెచ్చనోళ్ళు, అయ్యో ఈ జన్మల పెండ్లి భాగ్యం ఉన్నదా లేదా అని తాన్లాడేటోళ్ళు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల కోయగోండు గూడాలలో పుట్టినా మంచిగా ఉండని అనుకుంటున్నారట. అట్లెందుకు అనుకుంటున్నారు అనే కదా మీ డౌట్ అనుమానం. ఎందుకంటే ఇగో గిందుకు ఒక్క పిల్లని చేసుకుందామంటేనే దిక్కులేదురా దేవుడా అని చాలా దిక్కులల్లా మగ పోరగాన్లు జుట్టు విక్కుంటుంటే ఇగో గీ పిల్లగాడు 2 పెండ్లాలను ఒక్కసారే లగ్గం చేసుకుంటున్నాడు. ఒక్కసారే 2 మెడల 3 ముళ్ళేసిండు. 7 14 అడుగులు తిరిగిండు. 2కి ఒక్కసారి అరుంధతి నక్షత్రం చూపించిండు. 2 చేతులతోని 2 చిటికెనెలు పట్టుకొని పోలు తిరిగిండు. పిల్లగాడు 2కి జీలకర్ర బెల్లం పెడితే 2 కలిసి పిల్లగానికి పెట్టిండ్రు. ఈ నడుమ ఆదివాసి గిరిజన గూడాలల్లో ఓ పిల్లగాడు 2 భార్యలను లగ్గమాడిండు అని చెప్పుకున్నాం కదా. అట్లా చెప్పుకొని నెల కూడా కాలేదు. అదే ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసర ఊర్లుండే ఆత్రం చత్రుషావ్ అనే పిల్లగాడు అదే ఊర్లుండే ఓ బుజ్జిని 4 ఏండ్ల నుంచి లవ్ చేసిండట. అక్కడితో నాక మన చత్రుషావ్ ఆత్రపడి ఇంకో పిల్లను కూడా ఏడాది నుంచి నిండా ప్రేమల ముంచి తను కూడా మునిగిదేలిండట. ఎన్నటికైనా ఆ ప్రేమ ఈ ప్రేమ బయటపడే టైం వస్తది కదా. అట్లా 2 ఆడపిల్లలు మందిలకు పిల్లగాన్ని గుంజిండ్రట. జరిగిన తప్పును మళ్ళా వెనకకు దేలేం కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు 2ని పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్పిండ్రట. హాగో అందుకే మనసువాడి ప్రేమించిన 2ని ఒక్కసారే మనవాడిండు చత్రుషావు. ఇప్పుడు మంచిగానే ఉంటది గాని కాలం గడుస్తున్న కొద్దే మన చత్రుషావుకు సుక్కలు కనిపిస్తాయి. ఒక్క ఆడవిల్లని చేసుకుంటేనే తట్టుకోలేకపోతున్నాం. అసొంటిది నువ్వు 2ని ఒక్కపారే చేసుకొని ఎట్లా భరించగలుగుతావు భయ్యా? షాపింగులు, సినిమాలు, షికార్లు అని ఒక్కలకే ఒర్రి చేస్తున్నాం. నువ్వు 2తోని ఎట్లా ఏగగలవు చత్రుషావు? ఇరుగురి బామల కౌగిలిలో ఇరుకున పడి నలిగిండు ఆ దేవుడు. అసొంటిది నువ్వు ఎట్లా మేనేజ్ చేసుకుంటావు సామి అని అంటున్నారు ఈ పెండ్లి ముచ్చట తెలిసిన 2 తెలుగు
రాష్ట్రాల పబ్లిక్. ఎంతైనా ఆదిలాబాద్ ఆదివాసి మగపిల్లలు అదృష్టవంతులు. ఇష్టపడ్డ ప్రతి పిల్లని ఇడవకుండా పెళ్లి చేసుకోవచ్చని తమకు తామే కుళ్ళుకుంటున్నారట పెళ్లి కాకుండా ముదిరిపోతున్నోళ్ళు.